హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ముస్లిం స్టైల్లో మంచి టిప్స్తో అదే టేస్ట్ వచ్చేటట్టు చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఆ టిప్స్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ మనం 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నామండి. ఇందులోకి మనం కారం 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ధనియాల పౌడర్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంట్లో లవంగా చెక్క పౌడర్ చేసుకున్నానండి. ఇలా గ్లాస్ కంటైనర్లో వేసుకుంటే స్మెల్ పోకుండా అలాగే ఉంటుంది. ఇది కూడా చిటికెడు వేసుకున్నాను. గరం మసాలా ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడే దంచి పెట్టినానండి. ఇలా మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి వేసుకుంటే బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులోకి వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుందాం. ఉప్పు, సాల్ట్ టేస్ట్కి సరిపడినంత. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్స్ చేసుకుందాం. ఈ మసాలాలన్నీ వీటికి బాగా పట్టేటట్టు మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా ఇలా ఒక మిరపకాయలని ఇట్లా హాఫ్గా చేసుకొని ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి నైట్, ఒకవేళ మార్నింగ్ బిర్యానీ చేసుకోవాలంటే నైట్ మ్యారినేట్ చేసి పెట్టండి. అట్లీస్ట్ ఒక 4 to 5 అవర్స్ మ్యారినేట్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇలా మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ చేసుకోవడానికి మనకు వీలుగా ఉండే ఒక గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుందాం. 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను కదా, ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాను. దానికి సరిపడినంత ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీ, 2 లవంగా, 2 చెక్క వేసుకుందాం. సన్నగా కట్ చేసిన 2 ఆనియన్స్ని ఇందులోకి వేసుకోవాలి. ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఆనియన్స్ వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడే ఫ్రెష్గా మనం మిక్సీలో పట్టుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్గా వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజ్కి 3 టమాటాస్ని వేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకుందాం. కొత్తిమీర కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ఇంట్లో మెంతాకు, పుదీనా ఉంటే అది కూడా కొద్దిగా వేసుకోండి. ప్రజెంట్ ఇంట్లో లేదు కాబట్టి నేను ఓన్లీ కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం నైట్ మ్యారినేట్ చేసి పెట్టాం కదా చికెన్, ఇప్పుడు ఆ చికెన్ ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు వీటిని మనం ఇలా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఈ గిన్నెను కడిగి ఆ నీళ్ళు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. మనం ఓన్లీ చికెన్కి వేసినాం కదా కారము. ఇప్పుడు రైస్లో కూడా సరిపోయినట్టు మనం 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. కొద్దిగా స్పైసీ ఉంటే బాగుంటుంది కాబట్టి బిర్యానీ. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి,
ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ చికెన్ 70% ఉడికే వరకు మనం కుక్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుందాం, చికెన్ ఉడకాలి కాబట్టి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఈ చికెన్ 70% లేదా 80% కుక్ చేసుకుందాం మనం. రైస్ బాస్మతి రైస్, నార్మల్ రైస్, దీంతో 1 కప్పు నార్మల్ రైస్, 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని నేను హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకోవాలి. ఇలా చికెన్ మనం ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఇలా లిడ్ తీసేసి కలుపుతూ ఉండాలి, లేకపోతే అంటున మాడుతుంది. ఈ చికెన్ని మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవద్దు. బౌల్లోకి వాటర్ వేసుకోవాలా. రైస్ ఉడికే దానికి ఎంత వాటర్ అయితే క్వాంటిటీ అవసరమో దానికంటే ఎక్కువ తీసుకోవాలా. ఈ వాటర్లోకి ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు, లవంగ, చెక్క, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకుంటే ఏమవుతుందంటే మనం రైస్ వేస్తాం కదా, వాటర్ బాగా ఉడికిన తర్వాత రైస్ అనేది మెతుకు అట్లానే ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటుంది అన్నం. అందుకనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేద్దాం. చిన్న చూద్దాం. ఈ చికెన్ని మనం ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చికెన్ 80% కుక్ అయ్యిందండి. మసాలా కూడా బాగా కుక్ అయింది, పచ్చి వాసన అనేది లేదు మసాలా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు వాటర్ అనేది బబుల్స్ వస్తున్నాయి బాగా. ఇప్పుడు ఇందులోకి మనం సోక్ చేసి పెట్టినాం కదా రైస్, ఈ రైస్ని వాటర్ లేకుండా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఈ రైస్ని కూడా మనం 80% కుక్ చేసుకోవాలి. 80% కుక్ అయిన తర్వాత వాటర్ అంతా స్ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రైస్ 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వాటర్ లేకుండా మనం స్ట్రైన్ చేసుకుందాం. వాటర్ అంతా పోయేలాగా మనం స్ట్రైనర్లో వేసుకున్నామండి. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఈ రైస్ని మనం చేసి పెట్టినాం కదా చికెన్ గ్రేవీ, దాంట్లోకి వేసుకోవాలి. ఇందులోకి మనం స్క్వీజ్ చేసి పెట్టిన నిమ్మరసం, 1 చిన్న నిమ్మకాయ రసంని దీంట్లో వేసుకుందాం. స్ట్రైన్ చేసి పెట్టుకున్న రైస్ని లేయర్స్గా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ దీని లేయర్ రైస్ వేసుకుందాం. వేసిన తర్వాత మళ్ళీ దీనిపైన కొద్దిగా కొత్తిమీరని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే కొద్దిగా చికెన్లో నుండి కొద్దిగా ఇలా తీసి పెట్టాను కుక్ అయ్యేటప్పుడు. ఆ మసాలా దీని మీద ఇలా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా గ్రీన్ కలర్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని జస్ట్ అలా ఎక్కువ కింద నుంచి కలపకూడదు, జస్ట్ అలా కలిపేసి దీన్ని మనం లిడ్ క్లోజ్ చేసేయాలి. ఇలా లిడ్ తీసుకొని కాటన్ క్లాత్ ఉంటుంది కదా మంచిది, ఆ కాటన్ క్లాత్ ఇలా లిడ్ని అన్ని వైపులా క్లోజ్ చేసేసి ఇలా దీని మీద మనం పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం వెయిట్ పెట్టాలి. నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను. చాలామంది బిర్యానీ చేస్తారు కానీ అడుగు అనేది మాడిపోతుంది. అలా మాడకుండా ఉండాలంటే మధ్య మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి ఇలా మనం గిన్నెని అన్ని డైరెక్షన్స్లోకి ఇలా రొటేట్ చేసుకుంటూ ఉండాలి. మిడిల్లోకి, సైడ్కి ఇలా కొద్దిసేపు ఒకసారి చేస్తూ ఉంటే అంటూ మాడదండి. ఒక్కొక్క పీస్ కూడా బాగా ఉడికి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని సిమ్లోనే ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మనం ఇలా పెట్టి ఇప్పుడు చూద్దాం. ఓకే, కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.
స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని మనం మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా కింద ఉంటుంది కాబట్టి ఇలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది ఒక ప్లేట్లోకి. స్మెల్ చూస్తా అంటేనే వావ్ వావ్ వావ్, టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. చూసారు కదా, అడుగు అస్సలు అంటలేదు కొద్దిగా కూడా. మనం ఈ చికెన్ బిర్యానీలోకి రైతా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. అంతేనండి, చూసారు కదా, టేస్టీ ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు ఇతరులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.